నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సర్వే సదస్సులు ప్రారంభం ఖమ్మం జిల్లా ములుగుమాడులో ప్రారంభించిన మంత్రులు పొంగులేటి తుమ్మల బట్టి విక్రమార్క ఆధార్ తరహాలో భూములకు త్వరలో భూదారు తీసుకొస్తామని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటన అసైన్డ్ భూములను సర్వే చేసి అర్హులకు పంపిణీ చేయనున్నట్లు బట్టి విక్రమార్క వెల్లడి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించిన కిషన్ రెడ్డి నగరంలో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ అస్సాం సిక్కిం మణిపూర్ రాష్ట్రాల వరద పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ప్రధాని హామీ ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇండీ కూటమి డిమాండ్ ప్రధానికి కూటమి లేఖ రాసినట్లు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ వెల్లడి కాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్స్ పంజాబ్ కింగ్స్ ఆర్సీబీల మధ్య ఉత్కంఠ పోరు రాష్ట్రంలో నేటి నుంచి 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలు పౌరులకు ఆధార్ లాగే భూములకు త్వరలో భూదారు తీసుకొస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి భూములను సర్వే చేయిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం కింద పైలట్ సర్వేలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ములుగుమాడు గ్రామంలో పైలట్ సర్వేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ భూ సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్ నేతృత్వంలో అధికారుల బృందం ప్రజల వద్దకే వెళ్లి కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వినూత్నమైన భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా భూముల సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు భూభారత్తో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు ఈ చట్టాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో ఈ చట్టం మీ చుట్టంలాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది ఏ ధరణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా స్వతంత్రం కల్పించే విధంగా ఆగస్టు 15వ తారీఖు నాటికి మీ భూమి సమస్యలని ఈ భూభారతి చట్టం మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి ఈ చట్టం ద్వారా శాశ్వతంగా ఇక నా రైతు ఆ భూమితోటి అనుబంధం శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఈనాడు భావిస్తున్నారు అందుకని దీనికి కూడా టైం బౌండ్ పెట్టి ఈ పైలట్ ప్రాజెక్టులో వచ్చేటటువంటి కష్ట నష్టాలని బేరీ చేసుకొని అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఈ భూ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం కోసమే ఈ భూభారతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రైతులకు ఎంతో ఉపయోగపడేలా భూభారతి చట్టానికి రూపకల్పన చేశామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్పారు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు రైతుల భూములు సర్వే చేయించి సంపూర్ణంగా సరిహద్దులను గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయటమే భూభారతి చట్టం లక్ష్యమని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం రైతుల హక్కులను కాలరాసిందని ఆయన ఆరోపించారు అసైన్డ్ భూములను విచారించి అర్హులైన వారికి భూపట్టాలు పంపిణీ చేస్తామని మల్లు బట్టి విక్రమార్క తెలిపారు దీర్ఘమైనటువంటి కసరత్తు తర్వాత ప్రజలకి పనికొచ్చేటువంటి ఒక గొప్ప చట్టాన్ని మరొక చట్టాన్ని 2025 భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చారు ప్రజలందరికీ అత్యంత పారదర్శకంగా ఉండేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టమే ఈనాటి భూభారతి 2025 రెవెన్యూ చట్టం. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చట్టం. అది రెవెన్యూ శాఖ మార్చులు మన జిల్లా వాసి ఈ చట్టాన్ని తీసుకురావటం మన జిల్లాకు కూడా గర్వకారణం.
పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకే హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. పోటీల నిర్వహణకు ప్రభుత్వం తరపున కేవలం 51 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో టూరిజం ప్రచారానికే 115 కోట్లకు పైగా ఖర్చు చేశారని మంత్రి ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారానికి తెరలేపిందన్నారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి ఎన్నో దేశాలు రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ హైదరాబాద్కు ఈ అవకాశం దక్కిందన్నారు. ఇంతటి ఘనత దక్కినందుకు ఆనందించాల్సింది పోయి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయడం తగదని బీఆర్ఎస్కు సూచించారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ స్థాయిలో పెరిగిందని మంత్రి జూపల్లి తెలిపారు. అప్రిషియేట్ చేసేదిపై వివిధ రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం చేసి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత ఆదాయం వస్తాయని మాట్లాడింది కదా. మరి మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత ఖర్చు పెట్టి ఎన్ని ఉద్యోగాలు తెచ్చిండ్రు, ఎంతమందికి ఉపాధి కల్పించిండ్రు? మీరు అడిగిన ప్రశ్న నేను అడుగుతా ఉన్నా కదా. అంటే ఇది ఒక్క రోజులో వచ్చే రిజల్ట్ కాదు. అంటే టోటల్గా ఇంత గొప్ప మనకున్నటువంటి వనరులు కావచ్చు, మనకున్నటువంటి దేవాలయాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, ప్రాచీన శిల్ప సంపద కావచ్చు, హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించే కార్యక్రమం చేస్తాం. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాలా సహాయం అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాతో ప్రధానమంత్రి ఫోన్లో మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరద పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా గత కొన్ని రోజులుగా అస్సాం, సిక్కిం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో బ్రహ్మపుత్ర, పచ్నోయ్, కుసియారా వంటి ప్రధాన నదుల్లో నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సహాయ సహకారాలు అందిస్తామని మోదీ హామీ ఇచ్చినట్టు తెలిపారు. మరోవైపు మణిపూర్లోని ఇంఫాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత సైన్యం, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ జలరహిత్ 2 కొనసాగుతోంది. గత 3 రోజుల్లో ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాలో 1000 మందికి పైగా వరద బాధితుల్ని రక్షించారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య 4000 దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 64 మందికి పాజిటివ్గా రాగా 5గురు మరణించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4026కి పెరిగింది. వీటిలో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1416 కేసులు వెలుగు చూడగా మహారాష్ట్రలో 494, గుజరాత్లో 397, ఢిల్లీలో 393, పశ్చిమ బెంగాల్లో 392, కర్ణాటకలో 311 కేసులు నమోదయ్యాయి. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఇండీ కూటమి కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు కూటమి నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ వినతి పత్రంపై కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం సహా 16 పార్టీల నేతలు సంతకాలు చేశారు. ఇండీ కూటమి నేతలు ఈరోజు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన, యూబీటీ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరాం రమేష్, టీఎంసీ నుంచి డెరెక్ ఓబ్రియాన్, సమాజ్వాదీ పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా, శివసేన, యూబీటీ నుంచి సంజయ్ రౌత్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం శివసేన, యూబీటీ పార్టీ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ 16 ప్రతిపక్ష పార్టీల నేతలు సంతకాలు చేసిన లేఖను ప్రధాని మోదీకి పంపామని తెలిపారు. పెహల్గాం ఘటనకు ముందు భారత్ హిందువులపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ విషయం చిమ్మారని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తోందని, ఇక్కడ రక్తపాతం సృష్టించడమే వారి విధానమని మండిపడ్డారు. భవిష్యత్ యుద్ధాలు, యుద్ధ క్షేత్రాలుపై పూణేలో సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలో ప్రసంగించిన సిడిఎస్ జనరల్ చౌహాన్ అంతర్జాతీయంగా సంఘర్షణల స్వభావం, పెరుగుతున్న సాంకేతిక ముప్పు, భారత్ సుదీర్ఘకాలంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావిస్తూ
నష్టాలు ముఖ్యం కాదని తుది ఫలితం ఏంటన్నదే ముఖ్యమన్నారు. ఆపరేషన్ సింధూర్లో పాక్ దేశానికి చెందిన రాడార్లు, విమానాలు ఎన్ని ధ్వంసమయ్యాయో త్వరలోనే వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. పెహల్గాం దాడి లాంటి ఉగ్రదాడులను భారత్ సహించదని మరోసారి స్పష్టం చేశారు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని సిడిఎస్ అన్నారు. When Operation Sindoor, as per the government is not concerned, is not about retribution. I think it was about drawing its limits of tolerance, thus and no far. So this state-sponsored terrorism from Pakistan had to stop, and Pakistan should not be able to hold hostage India to terror activities. And of course, it was also said that India is not going to live under the shadow of terror and neither nuclear blackmail. You know, and then also this decision that we need to, since we have laid down a limit, we must act decisively. That of course comes out as a natural fallout of this. But there was also a desire in the government that actually it's not getting hyphenated with Pakistan. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పలు బస్తీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పర్యటించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, విద్యుత్, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు, డ్రైనేజ్ లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్, వెంగళరావు నగర్ ప్రాంతాల్లోని పౌర సంఘాల ప్రతినిధులు వివిధ బస్తీవాసులతో కలిసి కిషన్ రెడ్డి సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్లో కాలిపోయిన వీధి లైట్ల స్థానంలో కొత్త లైట్లను కూడా సమయానికి అమర్చలేకపోతున్నారని అన్నారు. బంజారాహిల్స్లో కమాండ్ కంట్రోల్ సెంటర్, దానికి అనుసంధానించబడిన కాలనీలోని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయటం లేదన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. వీధి లైట్ల కోసం కూడా గత 6-7 నెలలుగా వీధి లైట్లు లేకుండా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అధికారులు స్టాక్ లేదు, లేక డబ్బులు లేవు కాబట్టి నిధులెట్లు టెండర్ వేశాము, ఇంకా టెండర్ ఓపెన్ కాలేదు, సప్లై కాలేదు. ఇట్లా 6-7 నెలల నుంచి ఈ రకంగానే మాట మారుస్తున్నారు తప్ప వీధి లైట్ల సరఫరా లేదు. ఆ విషయం కూడా ఈరోజు వెంగళరావు నగర్ కాలనీలో వాళ్ళు చెప్పడం జరిగింది. 70-80% ఇక్కడ వీధి లైట్లు వెలగడం లేదని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని, కమిషనర్ గారిని, అదేవిధంగా చీఫ్ సెక్రటరీని కోరుతా ఉన్నాను, వెంటనే ఈ విషయం పైన దృష్టి కేంద్రీకరించి మౌలిక వసతులు ఏవైతున్నాయో వాటిని కల్పించేటువంటి ప్రయత్నించాలి. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనతో పాటు సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టామని వివరించారు. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులకు మంత్రి ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ గురుకుల పాఠశాలలు, హాస్టల్లో చదువుకుంటున్న లక్షలాది మంది విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చేలా అధ్యాపకులు కృషి చేయాలని కోరారు. తెలంగాణ విద్యార్థులు దేశ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా ఎదగాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ర్యాంక్స్ పొందినటువంటి 216 మంది కావచ్చు, 570 పైన, 31 మంది 580 పైన వాళ్ళు కావచ్చు, 590 పైన దుర్గా భవానీ శివాని కావచ్చు. ఇలా దుర్గా భవానీ శివాని మిగతా వాళ్ళు 570 తెచ్చుకునే వాళ్ళకి ఆదర్శం కావాలి. ఇంకా 500 పైన తెచ్చుకున్న వాళ్ళు నేను కూడా వాళ్ళు ఏం ఎక్కువ చదివి నేనేం తక్కువ చదివినా అనేది ఒక రివ్యూ చేసుకొని మార్కులతో పాటుగా సామాజికంగా ఒక మానసికంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలని పిల్లలందరికీ జీవనాలు ఇస్తూ తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సంస్థలకు ఇటువంటి ఫలితాలకు కారణమైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలతో పాటుగా మరింతగా శ్రమపడి ఈ మహాత్మ
గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని రేపటి నుంచి పునఃప్రారంభించాలని పీసీసీ నిర్ణయించింది. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజాపాలనలో భాగంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని 2024లో టీపీసీసీ ప్రారంభించింది. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని పీసీసీ చీఫ్ చొరవతో రేపటి నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు పార్టీ తెలిపింది. మరోవైపు మరో కార్యక్రమానికి పీసీసీ శ్రీకారం చుట్టింది. ఈ నెల 10 నుంచి గాంధీ భవన్లో ప్రజలకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపింది. ఇప్పటి వరకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తుండగా తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతిరోజు 2 ప్రజాప్రతినిధులు గాంధీ భవన్లో అందుబాటులో ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు. వీరు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. మంచిర్యాల జిల్లాలో టీబీ ముక్త భారత అభియాన్ కార్యక్రమంలో భాగంగా 100 రోజుల పాటు ఇంటిగ్రేటెడ్ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రాజు మాట్లాడుతూ క్షయవ్యాధి, హెచ్ఐవి, అసంక్రమిత వ్యాధులపై పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారానికి 4 రోజులు, నెలకు 16 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. నెలకి 16 రోజులు ఈ రకంగా 100 రోజుల కార్యక్రమాన్ని ఈ మొత్తం జిల్లాకి మేము ఒక యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడే బీపీ పరీక్షలు చేస్తారు, అలాగే షుగర్ పరీక్షలు చేస్తారు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేటువంటి పరీక్షలు కూడా ఇక్కడ చేస్తారు. కాబట్టి మిగతా ఈ కార్యక్రమానికి సిబ్బందికి సంబంధించిన ఇబ్బంది ఏం లేదు. దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్, ఎక్స్రేకి సంబంధించినటువంటి స్లాట్స్ ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకొని ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు 11 ఏళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచ వేదికపై చాటి చెప్పారని ప్రశంసించారు. దేశ రక్షణలో మోదీ తీసుకున్న నిర్ణయాలను పార్టీలకు అతీతంగా స్వాగతించారు. జిల్లాలో ఉద్యోగులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, కుల సంఘాలు, సామాన్య ప్రజలు ఆపరేషన్ సింధూర్కు సంఘీభావం తెలుపుతూ ర్యాలీలు నిర్వహించి ఉగ్రవాద దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సంకేపల్లి గ్రామానికి చెందిన విద్యావేత్త బొంగోని శ్రీనివాస్, మారవేణి మల్లేశం యాదవ్లు దూరదర్శన్తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి దానిపైన కూడా రియాక్షన్ అనేటువంటిది ఎంబడే వచ్చింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 స్థావరాలపై కేవలం 25 నిమిషాల్లో స్ట్రైక్స్ జరిపి ప్రతి ఉగ్రవాదిని కూడా ఏరివేయడం అనేటువంటి జరిగింది. ఇది ఉగ్రవాదులకు ఒక పెద్ద చెంప మీద కొట్టినట్లయింది. మన మీద జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా ఒక యాక్షన్ అనేటువంటి తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ప్రపంచంలోనే 3వ అత్యుక్తిగా తయారు చేసిన నరేంద్ర మోడీకి ముందుగా కృతజ్ఞతలు. రీసెంట్లీ మొన్న పహల్గాం తీవ్రవాద ఘటన చాలా బాధాకరం. ఆ జరిగిన వెంటనే ఆపరేషన్ సింధూర్ పేరుతో తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం చాలా నేను సంతోషంగా గర్విస్తున్నాను ఒక సాటి భారతీయుడిగా. ఢిల్లీలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ డిఆర్ఐ ప్రధాన కార్యాలయం కొత్త భవనాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ డిఆర్ఐ దేశ ఆర్థిక సరిహద్దులను కాపాడే కీలక సంస్థ అని అన్నారు. అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాపారం, చట్టవిరుద్ధ వాణిజ్యం వంటి బెదిరింపుల నుంచి దేశాన్ని రక్షించడంలో డిఆర్ఐ కీలక పాత్ర పోషిస్తుందని సీతారామన్ కొనియాడారు.
DRI's role in national security and economic integrity. You are the key guardians of our national economic frontier. The list of the jobs that you have to do have all been very well highlighted, whether it is a question of smuggling or drugs trafficking, illicit trade, and any such threat. It is you who are going to be in the frontier and make sure that the nation is safe. And as we register and record, there are clearly many more happening, which goes unnoticed. Global agencies are doing such nefarious activities. ఈ నెల 6న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ వంతెన జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగమన్నారు. ఈ ఉక్కు వంతెన ఎత్తు 359 మీటర్లని, ఇది ప్యారిస్ ఈఫిల్ టవర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉందన్నారు. ఈ వంతెన కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలను కలుపుతుందన్నారు. మరో 3 రోజుల్లోనే ఈ వంతెనను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి తెలిపారు. భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మరెంతో దూరంలో లేదని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హెవాల్డ్ లుట్నిక్ తెలిపారు. వాషింగ్టన్లో జరిగిన భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక నాయకత్వ సదస్సులో మాట్లాడుతూ ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సమిష్టి ప్రయోజనాలు గుర్తించాయని పేర్కొన్నారు. అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్న దేశాలకు మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని హెవాల్డ్ లుట్నిక్ వెల్లడించారు. ఈ సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఎఫ్టీఏపై ఇరు దేశాలు కలిసి పనిచేయడంపై అభిప్రాయానికి వచ్చాయన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. గత 11 ఏళ్లలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకు, పేదవారికి అండగా నిలుస్తూ వారి జీవనశైలిని మార్చేందుకు అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టింది. ఎన్డీఏ ప్రభుత్వ ప్రథమ సంకల్పం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే దాన్ని తమ పరిపాలన డిఎన్ఏగా మార్చుకుంది. గత 11 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి కేంద్రీకృత విదేశాంగ విధానాన్ని అమలు చేస్తోంది. నైబర్హుడ్ ఫస్ట్, యాక్ట్ ఈస్ట్, థింక్ వెస్ట్, కనెక్ట్ సెంట్రల్ ఆసియా వంటి వినూత్న విధానాలు పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేశాయి. వసుదైవ కుటుంబం అనే ఇతివృత్తంతో భారత్ అధ్యక్షతన దేశంలోని 60 నగరాల్లో 200కు పైగా సమావేశాలు జరిగాయి. బ్రెజిల్లోని బ్రిసిలియాలో జరిగిన 11వ బ్రిక్స్ సమాచార సాంకేతిక మంత్రుల సమావేశంలో డిజిటల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు భారత్ పునరుద్ఘాటించింది. సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సమ్మిళిత డిజిటల్ పాలనకు ప్రపంచ ప్రమాణంగా అభివర్ణించారు. ఆధార్, యూపీఐ వంటి కార్యక్రమాలు డిజిటల్ కనెక్టివిటీని ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. సమ్మిళిత వృద్ధిని సాధించడానికి, బలమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి డిపిఐని వినియోగించుకోవడంలో బ్రిక్స్ దేశాలు సహకారాన్ని మరింత పెంపొందించాలని పిలుపునిచ్చారు. కాగా వచ్చే ఏడాది భారత్లో జరిగే 12వ బ్రిక్స్ సమాచార మంత్రుల సమావేశానికి బ్రిక్స్ దేశాలను కేంద్ర మంత్రి ఆహ్వానించారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో అర్బన్ అడ్డా 2025 సదస్సును ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు యువత, నిపుణులు ఒకే చోట చేర్చి స్థిరమైన పట్టణ భవిష్యత్తును రూపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సైక్లింగ్ ఉత్తమ వ్యాయామం అని పేర్కొన్నారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక పర్యావరణ స్థిరత్వానికి దోహదపడుతుందన్నారు. ఫిట్ ఇండియా లక్ష్య సాధనకు సైక్లింగ్ను ఉద్యమంగా చేపట్టాలని సూచించారు. ప్రతిరోజు సైక్లింగ్ చేసి ఆరోగ్య భారత్కు దోహదపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భైరవి జోషి రచించిన సైక్లింగ్ చిల్డ్రన్ అండ్ సిటీస్, రోడ్ టు సైకిల్ టు స్కూల్ పుస్తకాలను మాండవీయ ఆవిష్కరించారు. కాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా IPL 18 సీజన్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య తుదిపోరు జరగనుంది. గత 2 నెలలుగా క్రీడాభిమానులు ఆకట్టుకున్న IPL మ్యాచ్లపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరుకు సిద్ధమైంది. బలాబలాల దృష్ట్యా సమఉజ్జీలుగా కనిపిస్తున్న ఇరు జట్ల మధ్య ఆసక్తికర సమరం ఖాయమే. ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు ఇప్పటి వరకు 3 ఫైనల్స్ ఆడి 3 ఓడి రన్నరప్గా నిలవగా పంజాబ్ ఒక ఫైనల్ ఆడి పరాజయం పాలైంది. ఈ సీజన్లో పంజాబ్తో ముఖాముఖిలో బెంగళూరుదే పైచేయి అయింది. గ్రూప్ దశలో తలపడ్డ 2 మ్యాచ్ల్లో బెంగళూరు, పంజాబ్ తలో మ్యాచ్ గెలిచాయి. క్వాలిఫైర్ 1లో ఈ 2 జట్లు తలపడగా ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఇరు జట్లు ఇప్పటి వరకు ట్రోఫీ గెలవకపోవడంతో ఐపీఎల్లో కొత్త ఛాంపియన్ అవతరించడం ఖాయమైంది. 73 హోరాహోరీ మ్యాచ్ల తర్వాత ఈ ఏడాది విజేతను తేల్చే అసలు సమరానికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. సీజన్ అశాంతం నిలకడగా కొనసాగించిన ఇరు జట్లు పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ లీగ్లో ఆడిన 14 మ్యాచుల్లో 9 గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకోగా బెంగళూరు కూడా పంజాబ్తో సమానంగా 19 పాయింట్లే సాధించిన రన్ రేట్లో స్వల్ప తేడాతో 2వ స్థానంలో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. ముల్లాన్పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ ఏకపక్ష విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లు విజృంభించడంతో పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమై పరాజయం మూటగట్టుకుంది. ఇప్పుడు ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని పంజాబ్ భావిస్తోంది. మరోవైపు గత 17 సీజన్లుగా ఈసాలా కప్ నమ్దే అంటూ హోరెత్తిస్తున్న బెంగళూరు ఈసారైనా ట్రోఫీ ముచ్చట తీర్చుకోవాలని చూస్తోంది. ఐపీఎల్లో బెంగళూరు చివరిసారిగా 2016లో ఫైనల్కు చేరుకుంది. ఆ మ్యాచ్లో ఓటమి తర్వాత ఆడిన 8 సీజన్లలో జట్టు ప్రదర్శన అంతంత మాత్రమే. ముఖ్యంగా ఎవరో ఒక ఆటగాడి ప్రదర్శనపైనే ఆధారపడటం, అతను విఫలమైతే జట్టు కుప్పకూలడం తరచుగా సాగాయి. కానీ ఈ సీజన్ పూర్తి భిన్నంగా కనిపించింది. జట్టు 10 మ్యాచ్లు గెలిస్తే 9 మంది వేర్వేరు ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లుగా నిలిచారు. ఒకరు విఫలమైతే మరొకరు ఆదుకోవడంతో కీలక సమయాల్లో కూడా జట్టు పట్టు విడలేదు. ఇప్పుడు అదే శైలి, పోరాటతత్వం బెంగళూరును ఫైనల్కు చేర్చాయి. ఎప్పటిలాగే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 600కు పైగా పరుగులు, 8 అర్ధ సెంచరీలతో జట్టుకు వెన్నెముకగా నిలిచారు. విరాట్ సహచర ఓపెనర్ ఫిల్ సాల్ట్ 387 పరుగులతో జట్టుకు మెరుగైన ఆరంభాలు అందించాడు. మిగతా బ్యాటర్లలో షెఫర్డ్, జితేష్, కృణాల్ పాండ్యా కూడా ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ రజత్ పాటీదార్ గత ప్రదర్శనలతో పోలిస్తే ఈసారి అంత అద్భుతంగా ఆడకపోయినా సారథిగా తొలి సీజన్లో జట్టును ఫైనల్ చేర్చిన ఘనత అతనికి దక్కింది. తొలి క్వాలిఫైర్ మ్యాచ్ను మినహాయిస్తే సీజన్ అశాంతం పంజాబ్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. ముఖ్యంగా 2వ క్వాలిఫైర్లో ముంబైను చిత్తు చేసిన తీరు ఆ జట్టు సామర్థ్యాన్ని చూపించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన అసాధారణ బ్యాటింగ్తో భారీగా పరుగులు చేయడంతో పాటు సమర్థ నాయకత్వంలో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న హర్షదీప్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుండగా జెమిసన్, అజ్మతుల్లాపై అదనపు భారం పడనుంది. యుజ్వేంద్ర చహల్ స్పిన్ మరోసారి కీలకం కానుంది. అహ్మదాబాద్ పిచ్పై సీజన్ ఆరంభం నుంచి భారీ స్కోర్లు నమోదయ్యాయి. 2వ క్వాలిఫైర్ తరహాలోనే టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. ఫైనల్కు వర్ష సూచన ఉంది. అయితే అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాకౌట్ మ్యాచ్ల మాదిరిగానే ఈ మ్యాచ్ కూడా 120 నిమిషాల అదనపు సమయం ఉంది. దీంతో పాటు ప్రతిష్టాత్మక పోరు కోసం బీసీసీఐ బుధవారం రిజర్వ్ డేను ప్రకటించింది. ఈ రోజు వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కాకపోయినా లేక మధ్యలో ఆగినా అక్కడి నుంచే రేపు కొనసాగిస్తారు. ఒకవేళ నేడు రేపు భారీ వర్షాలతో మ్యాచ్ తుడిచిపెట్టుకుపోతే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ను విజేతగా ప్రకటిస్తారు. ఇరు జట్లు ఇప్పటి వరకు ట్రోఫీ నెగ్గకపోవడంతో ఏ జట్టు గెలిచినా సంబరాలు అంబరాన్ని అంటటం ఖాయమే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణలో మరో 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసింది. ఈదురుగాళ్లు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సర్వే సదస్సులు ప్రారంభం. ఖమ్మం జిల్లా ములుగుమాడులో ప్రారంభించిన మంత్రులు పొంగులేటి, తుమ్మల, బట్టి విక్రమార్క.
ఆధార్ తరహాలో భూములకు త్వరలో భూదార్ తీసుకొస్తామని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటన. అసైన్డ్ భూములను సర్వే చేసి అర్హులకు పంపిణీ చేయనున్నట్లు బట్టి విక్రమార్క వెల్లడి. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించిన కిషన్ రెడ్డి నగరంలో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ. అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల వరద పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా. కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ప్రధాని హామీ. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇండీ కూటమి డిమాండ్. ప్రధానికి కూటమి లేఖ రాసినట్లు శివసేన, యూబీటీ నేత సంజయ్ రౌత్ వెల్లడి. కాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్స్. పంజాబ్ కింగ్స్, ఆర్సీబీల మధ్య ఉత్కంఠ పోరు. రాష్ట్రంలో నేటి నుంచి 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే